ఇది భగవద్గీతలో చాలా ముఖ్యమైన మలుపు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో అర్జునుడు బలహీనతలో ఉండి యుద్ధం చేయనని కూర్చుండిపోతాడు. అర్జునుని మాటలు విన్న తరువాత మొదటిసారి కృష్ణుడు మాట్లాడడం మొదలుపెడతాడు. అర్జునుడు తన సందేహాలను, బలహీనతను పూర్తిగా బయటపెట్టాడు. కృష్ణుని శరణు కోరాడు. అక్కడి నుండి 2వ అధ్యాయం సాంఖ్యయోగం మొదలవుతుంది. కృష్ణుడు అర్జునుణ్ణి ఒక స్నేహితుడిలా, గురువులా, అంతకంటే ఎక్కువగా ఒక మార్గదర్శిలా ఉద్దేశించాడు. అర్జున, ఈ పరిస్థితిలో ఇలాంటి కల్మషం నీకెక్కడి నుండి వచ్చింది? జీవితం విలువలను తెలిసిన వ్యక్తికి ఇది ఏమాత్రము యోగ్యము కాదు. ఇది నీకు అపకీర్తి కలిగిస్తుంది. ఇలాంటి అవసరం లేని హృదయ దౌర్బల్యము వదిలి వెంటనే లే. కృష్ణ, నా పితామహుడైన భీష్ముడు, నా గురువు అయిన ద్రోణుల వంటి పెద్దల మీద నేను ఎలా బాణములతో యుద్ధము చెయ్యాలి? వారిని చంపి తీసుకున్న రాజ్యము, అనుభవించు సమస్తము రక్తపంకిలమవుతుంది. నా అన్నదమ్ములైన ధృతరాష్ట్రపుత్రులను వధించి మేము ఎలా జీవించాలి? నన్ను ఏం చేయమంటావ్? చెప్పు కృష్ణ. అర్జున, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్లీ పుట్టక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం. దీని గురించి నీవు శోకించవలసిన అవసరం లేదు. నీవు చంపుతాను అనుకుంటున్నది శరీరం మాత్రమే, ఆత్మ కాదు. ఆత్మకు చావు లేదు. ఆత్మ చంపబడదు. అది నిత్యం, శాశ్వతం. పాత దుస్తులు తీసి కొత్త దుస్తులు ఎలా వేసుకుంటామో అలా ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. మరణాన్ని అడ్డుకోవటం నీ చేతిలో లేదు. ఋతువులు ఎలా మారుతుంటాయో అలాగే సుఖదుఖాలు కూడా మార్పు చెందుతుంటాయి. లేచి యుద్ధం చెయ్యి. కానీ కృష్ణ, నేను గెలుస్తానా, ఓడిపోతానా? ఈ ఫలితాల గురించి ఆందోళన కలుగుతుంది. అర్జున, యుద్ధం చేసి గెలిచినచో రాజ్యాన్ని అనుభవిస్తావు, ఓడినచో వీరమరణం చెంది స్వర్గాన్ని చేరుకుంటావు. నీవు చేయవలసినది నీ కర్తవ్యం, నీ ధర్మం. కర్మ చెయ్యటంపై నీకు అధికారము గాని ఆ కర్మ ఫలితముపై లేదు. ఫలితాన్ని ఆశించి కర్మ చెయ్యకు. అలా అని భయపడి కర్మ వదిలిపెట్టకు. సమబుద్ధితో పనిచెయ్యి. అదే యోగం. లాభనష్టాలు, సుఖదుఖాలు సమానంగా చూసేవాడే యోగి. స్థిరమైన బుద్ధి కలిగిన వాడిగా మారి నీ కర్తవ్యాన్ని చెయ్యి. బలహీనతను వదిలేయి. యుద్ధం చెయ్యి. అదే నీ ధర్మం. సాంఖ్యయోగంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయాలు మనకు వర్తిస్తాయి. మనం కష్టాల్లో పడితే మొదట మనసు బలహీనమవుతుంది. నేను చెయ్యలేను, ఇది అసాధ్యం అని అనుకుంటాం. కానీ కృష్ణుడు చెప్పినట్లే బలహీనతలోనే ఉండిపోతే సమస్యలు పెరుగుతాయి. ధైర్యం మనసులో నుంచే రావాలి. మనం శ్రమించాలి, నిజాయితీగా చెయ్యాలి. ఫలితం రాకపోతే నిరాశ చెందకూడదు, వస్తే అహంకరించకూడదు. జీవితంలో మనం చూసే జననం, మరణం, లాభం, నష్టం ఇవన్నీ సహజ ధర్మం. వేసవికాలం, శీతాకాలం మాదిరిగానే ఇవి కూడా వచ్చిపోతుంటాయి. మనం దానిని అడ్డుకోలేం. వాటిని సమానంగా చూడగలిగితేనే మనం నిజమైన బలాన్ని పొందుతాం. అలాగే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమంగా చూడటం నేర్చుకోవాలి. ఈ రోజు ఎవరో మనల్ని పొగిడితే ఆనందం, రేపు ఎవరో విమర్శిస్తే బాధ. ఇవన్నీ శాశ్వతం కాదు. ఈ సమత్వ భావన కలిగిన వాడు మాత్రమే నిజంగా శాంతిలో ఉంటాడు. కర్తవ్యం చేయడమే మన హక్కు, ఫలితంపై కాదు. ఈ సూత్రం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనం ఎవరిని చూసినా బంధువులు, స్నేహితులు వాళ్ళు శరీరం కాదని, శాశ్వతమైన ఆత్మ అని తెలుసుకుంటే మన భయాలు తగ్గిపోతాయి. పుట్టినవారు ఎప్పుడో ఒక రోజు వెళ్ళాలి, కానీ ఆత్మ ఎప్పటికీ ఉండిపోతుంది. మన జీవితంలో చాలా సార్లు ఈ సత్యాన్ని మరిచిపోతాం. మరణం గురించి భయపడతాం. కోల్పోయిన వారి గురించి ఆలోచించి జీవితం ఆపేస్తాం. కానీ జీవితం ప్రవాహం లాంటిది. వచ్చేవాడు వస్తాడు, వెళ్ళేవాడు వెళ్తాడు. ఆ ప్రవాహాన్ని అడ్డుకోవడం మన చేతిలో లేదు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, సంబంధాలు ఏదైనా మనం శ్రద్ధగా చేయాలి. ఫలితం గురించి ఎక్కువ ఆలోచిస్తే భయం, ఆందోళన పెరుగుతాయి. పని మీదే దృష్టి పడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఎవరి గురించి కూడా అతిగా ఆనందం, అతిగా దుఃఖం లేకుండా సమానంగా చూడగలిగే మనసే నిజమైన బలం. ధైర్యం కోల్పోకుండా మనం కర్తవ్యాన్ని కొనసాగించేవారే నిజమైన యోగులు.
ఈ విధంగా భగవద్గీత సాంఖ్యయోగంలో కృష్ణుడు అర్జునుడిని అడ్డుపెట్టి మనకి కర్తవ్య బోధ చేశాడు. తరువాత అధ్యాయం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఈ వీడియోని లైక్ చేయండి. మన సనాతన ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.